కాంగ్రెస్లో కలుపు మొక్కలున్నాయి, గంజాయి మొక్కలున్నాయి, గంజాయి మొక్కలున్నాయేమో అనే అనుమానం కలుగుతుంది. ఇది వేరే పార్టీ ఎమ్మెల్యేలో లేకపోతే కొంతమంది మేధావులో ఇంకొకరు మాట్లాడుతున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్న మాట. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడిన మాటలు. ఎక్కడ మాట్లాడిండి అంటే గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడిండు. అంటే మామూలుగా రాజకీయ నాయకులు చాలా సందర్భాలలో ఏమన్నా మాట్లాడాలి, చెప్పాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏంటి అంటే ఇక్కడున్న సీఎంలని కూడా మాటలు అంటారు, మంత్రుల మీద వాళ్ళు వీళ్ళ మీద ఎన్నన్నా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ముగ్గురిని ఏమనకుండా ఇక్కడున్న ప్రభుత్వాల మీద విమర్శించినా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడున్న పాలనను, ప్రభుత్వాన్ని, అన్నింటి మీద దేని మీదనైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. ఇవాళ కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ, కొన్ని వందల ఏళ్ల కిందటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తారు కదా. అట్లా పాత తరం కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయం మొదలుపెట్టిన కొత్త తరం నాయకులు రాక అందరూ ఈ పద్ధతిని ఫాలో అవుతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్లుంటుంది అని చాలామంది నాయకులు మాట్లాడుకుంటారు. చాలా సందర్భాలలో వాళ్ళ దగ్గర అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఏమైనా మాట్లాడవచ్చు అన్న లెక్క మాట్లాడతారు. అయితే అంత ప్రజాస్వామ్యం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు తక్కువ ఉంటాయి. చాలా చిట్చాట్లలోనో లేకపోతే ఎవరికో వాళ్ళ మీడియాకి దగ్గరగుండే ఈ నాయకుడు ఏ మీడియాకైతే, ఏ రిపోర్టర్కో, మీడియా వాళ్ళకు దగ్గరగా ఉంటే ఆయనకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు రాసుడో పలానా నాయకుడు ఇట్లా అనుకుంటుండు అని పేరు పెట్టి రాయకపోవడం, ఇట్లా ఉత్తర తెలంగాణకి సంబంధించిన నాయకుడనో, దక్షిణ తెలంగాణకి సంబంధించిన నాయకుడనో ఇట్లా రాస్తారు. కొంత వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాట్లాడే సందర్భాలు తక్కువ ఉంటాయి. మాట్లాడినా ఎక్కడనో ఏదో బయట ఇస్తున్నప్పుడు వేరే సందర్భం గురించి మాట్లాడుతూ దేని గురించి వాళ్ళు చెప్పాలనుకున్న దాని గురించి చెప్తారు. కానీ గాంధీ భవన్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలు ఉన్నాయి, గంజాయి మొక్కలు ఉన్నాయి అని ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడిందంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళ పార్టీ మీద రకరకాల ఆరోపణలు చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు వాళ్ళ రాధాకృష్ణ రాసే కొత్త పలుకులో కూడా ఆయన ఏం రాసిండు, మీరు సీఎం కాకముందు మీ చుట్టుపక్కల ఎవరిని పెట్టుకొని తిరిగినా నడుస్తుంది, కానీ సీఎం అయిన తర్వాత సీఎం గారి చుట్టుపక్కల ఎవరు తిరుగుతున్నారు అనే దాని మీద అందరూ చూస్తారు, కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయాల్సి ఉంటుంది అని గతంలో ఆయన కొత్త పలుకులు రాసిండు. చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు కూడా, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు చుట్టుపక్కల ఎవరున్నారు, ఏంటిది తెలుసుకోవాలి అది ఇది అని. అయితే ఇదంతా చర్చ జరుగుతున్నప్పుడు నిన్న గాంధీ భవన్లో కూర్చొని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నాడు ఇప్పుడు ఈయన. సో ఆయన మాట్లాడిన మాటలు ఏంది అనేది ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను మీకు. అక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే అనేక వ్యక్తులను, శక్తులను కూడగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు. ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తా ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు. అక్కడక్కడ ఆయన మాట్లాడింది పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో కొంతమంది కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు ఉన్నారు అని అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది వీళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినోళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఎక్కడుంటారో ఏందో మరొకసారి చూసుకోర్రి అని చెప్తున్నా. అంటే ఇంకా ప్రభుత్వం ముందు ఇంకా 2 ఏళ్లే కదా, టెక్నికల్గా అయితే 3 ఏళ్ళు అనుకోర్రి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తర్వాత ఎన్నికలైన తర్వాత జనం
ఎవరిని మళ్ళీ సీఎంగా ఉండాలనుకుంటారు, ఏ పార్టీ తెలంగాణని పాలించాలనుకుంటే వాళ్ళకి మెజారిటీ ఇస్తుంది, వాళ్ళు పాలిస్తారు. అయితే ఇంకా 3 ఏళ్లలో లాస్ట్ ఇయర్ మొత్తం ఎన్నికల కోసమే పోతుంది కదా. సో అట్లా టెక్నికల్గా చూస్తే 2 ఏళ్ళు అన్నట్టు. అదే ఈయన చెప్పింది, ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉంటాం మనం, 2 ఏళ్ల తర్వాత వేరేలాగా ఉంటే పరిస్థితులు, అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడుంటారో ఒకసారి మీరు ఆలోచించుకోర్రి అంటుండు. ఇది గతంలో మీనాక్షి నటరాజన్ కూడా ఒక టీంలు చేసింది అని చెప్పుకున్నాం కదా మనం గతంలో. ఫస్ట్ మీనాక్షి నటరాజన్ ఈడ ఇన్ఛార్జ్ తీసుకోగానే పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళు, ఇట్లా 3 గ్రూపులు చేసిందట ఆమె. 3 గ్రూపులు చేసి వాళ్ళకి పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడన్నా, లేకపోతే ఇంకేదన్నా పనులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరు మనోళ్ళు, ఎవరు ఏంది, ఎప్పుడు వచ్చిర్రు పార్టీలకి, వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తారా, లేకపోతే వీళ్ళు వీళ్ళ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిరా, ఇట్లా చూసి డివైడ్ చేసి వాళ్ళకి పనులు అప్పచెప్తున్నారు అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. సో నిన్న సంపత్ కుమార్ చేసిన మాటల్ని అంత ఆషామాషిగా తీసిపారేయనికి లేదు. ఎందుకంటే ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడిండు. ఆఫీస్లో కూర్చొని కలుపు మొక్కలు ఉన్నాయి, గంజాయి మొక్కలు ఉన్నాయి, మీరు ఒక్కసారి చూసుకోర్రి, ప్రక్షాళన చెయ్యాలి అన్నాడు. నిజంగా చాలా పెద్ద పదం అది. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చెయ్యండి, ఇట్లనే ఉండొద్దు, ఇంకా 2 ఏళ్ళు మాత్రమే టైం ఉంది, చివరి ఇయర్ అంతా ఎన్నికల కోసం పోతుంది, ఇంకా 2 ఏళ్ళు మాత్రమే టైం ఉంది, మనం ప్రక్షాళన చేసుకోకపోతే కనుక పెద్ద నష్టం అవుతుంది, చాలా పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుంది మనం, కాబట్టి పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసుకోండి అంటుండు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు ఆయన, ఎవరిని ప్రక్షాళన చెయ్యాలి అంటున్నాడు, ఎక్కడ ఉన్న వాళ్ళని ఆయన ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ప్రభుత్వంలో ఉన్న ఎవరిని అంటున్నాడు, పార్టీలో ఉన్న ఎవరిని అంటున్నాడు అనేది మరి పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించుకుంటారా దీని మీద, అసలు ఎందుకైనా ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఏమన్నా ఎక్సర్సైజ్ ఉంటుందా, దీని మీద ఆలోచించుకుంటారా, నిజంగానే ఆలోచించుకొని ఏమన్నా ప్రక్షాళన చేస్తారా, ఏం చేస్తారు, అసలు సంపత్ మాట్లాడిన మాటలు ఎక్కడికి దారి తీస్తే ఏం జరుగుతాయి అనేది చూడాలి.